ఏఎంసీ చైర్మన్ పదవులు పునఃపరిశీలించాలని శ్రీకాకుళం జిల్లా జన సైనికుల ఆందోళన. శ్రీకాకుళం నగరంలో జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట శుక్రవారం జన సైనికులు ఆందోళన నిర్వహించారు. ఇందులో భాగంగా వారు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావం నుంచి జెండా మోసిన వారికి కాకుండా ఎన్నికల సమయంలో చేరిన వారికి పదవులు కట్టబెట్టడం సమంజసం కాదని ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఏఎంసీ చైర్మన్ పదవిని పునఃపరిశీలించాలని, పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తించి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జన సైనికులు, వీర మహిళలు పాల్గొన్నారు. గురుప్రసాద్ గౌడ్, శ్రీకాకుళం నియోజకవర్గంలో 2014 నుంచి పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి శ్రీకాకుళంలో మేము కష్టపడి జనసేనకి శ్రీకాకుళంలో విత్తనం వేసాం. ఈ రోజు ఆ విత్తనం చెట్టు అయింది. ఆ చెట్టు పళ్ళు కాదు కదా, చెట్టు నీడను కూడా మాకు అనుభవించద్దాం అంటే అది ఎంతవరకు న్యాయం ఒక్కసారి అందరూ ఆలోచించుకోవాలి. ఈ రోజు కష్టపడి 10 సంవత్సరాలు పార్టీ అధికారంలో లేనప్పుడు ప్రతి ఒక్కడు కష్టపడి కేసుల్లో పడి పోలీసు దెబ్బలు తిని నిరసనలు చేసి అధికార పార్టీకి వ్యతిరేకంగా రోడ్లకి ఇన్ని కష్టపడి ఈ రోడ్ వేస్తే ఈ రీసెంట్ గా పార్టీలో త్వరగా వచ్చిన ఒక వ్యక్తి తాలూకా వైకి ఏఎంసీ పదవి అనేది, ఏఎంసీ చైర్మన్ పదవి ఇప్పించడం అనేది ఎవరు ప్రతి ఒక్క కార్యకర్త, వీర మహిళలు కూడా ముఖ కంఠంతో దీన్ని ఖండిస్తున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు మాకు ఎప్పుడు చెప్తారు, మా పార్టీ ప్రశ్నించడానికే పుట్టింది. అయితే సవర్ణీయంగా మా పార్టీ పెద్దలకి, శ్రీకాకుళం పార్టీ అధిష్టానానికి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న పెద్ద నాయకులకి, శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ప్రతి ఇన్ఛార్జ్ కి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, శ్రీకాకుళంలో జరిగిందేంటో మీకు తెలుసు. దయించి అందరూ పెద్ద మనసు అర్థం చేసుకుని న్యాయం చేసి ఎవరైతే కష్టపడ్డారో, ఎవరైతే అర్హులు అనుకుంటున్నారో వాళ్ళకి దయచేసి ఏఎంసీ పదవిని పునఃపరిశీలించి పునరాలోచించి దయచేసి ఏఎంసీ పదవిని మార్చాల్సిందిగా ప్రతి ఒక్క శ్రీకాకుళం నియోజకవర్గంలో కార్యకర్త, వీర మహిళల తరపున విన్నపం చేసుకుంటున్నాం.